బ్రేకింగ్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగించింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 25 వరకు వంశీ రిమాండ్ను పొడిగించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, ఇప్పటికే రిమాండ్ను పొడిగించినట్లుగా తెలుస్తా ఉంది కదా. వల్లభనేని వంశీకి నెల 25వ తేదీ వరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఏంటి అప్డేట్స్ ప్రసాద్? సత్యవర్ధన్ బెదిరించి కిడ్నాప్ చేసిన వ్యవహారంలో రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీతో పాటు మరో 5 విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే ఇటీవల దాదాపు 10 రోజుల పాటు కస్టడీ కోరినప్పుడు కూడా 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఆ విచారణ సమయంలో కూడా పోలీసులు సహకరించకపోవడం, వారు అడిగిన ప్రశ్నల సమాధానాలు దాటవేసిన నేపథ్యంలో మరోసారి 10 రోజులు కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ వేశారు. దీనిపై నిన్న మొన్న వాదనలు కూడా జరిగింది. అయితే ఇప్పటికే 3 రోజులు కస్టడీ ఇవ్వడం, అతను అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ ఎస్సీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బ్యారెక్ మార్చాలంటూ ఆ వంశీ చేసిన పిటిషన్ పై కూడా బ్యారెక్ మార్చడం సాధ్యం కాదని జిల్లా అధికారులు కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో బ్యారెక్ మార్చడం సాధ్యం కాదని, అయితే అనారోగ్య కారణాల వల్ల దిండి దుప్పటి ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తామని కోర్టు స్పష్టం చేసిన పరిస్థితి. ఇక కస్టడీ పిటిషన్ కూడా కొట్టివేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై మాత్రమే ప్రస్తుతం ఎస్సీ కోర్టులో వాదనలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఒకసారి వాదన జరగగా బెయిల్ పిటిషన్ సంబంధించి వంశీ విచారణ సహకరించకపోవడం, మొత్తం సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో మొదటి నుంచి కూడా ఆయన కనుసన్నల్లో ఆయన డైరెక్షన్ లోనే నడిచిందని పోలీసులు అనేక సాక్ష్యాలు కూడా సహకరించిన నేపథ్యంలో మళ్ళీ అతనికి బెయిల్ ఇస్తే పూర్తిగా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కూడా ప్రాసిక్యూటర్ తరఫున వాదనలు వినిపించారు. అయితే వంశీ తరఫున న్యాయవాదులు మాత్రం అనారోగ్య కారణాల వల్ల అతను బెయిల్ మంజూరు చేయాలి, ఇప్పటికే 2 సార్లు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేయాలని కూడా వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి మరోసారి రేపు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజుతో ఈ వంశీ రిమాండ్ కూడా ముగియడంతో అతను జిల్లా జైలు నుంచే వచ్చుగల విధానంలో జూమ్ యాప్ ద్వారా న్యాయాధికారి హాజరుపరిచారు. దీంతో న్యాయాధికారి ఈ నెల 25 వరకు కూడా రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఈ బెయిల్పై 2 వర్గాల వాదనలు విన్న తర్వాత ఎస్సీ కూడా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.